సరోగసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను రెండో రోజు విచారించనున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. మొదటి రోజు విచారణలో డాక్టర్ నమ్రత నోరు మెదపలేదు. చైల్డ్ ట్రాఫికింగ్ పై ఆమె సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు మరో ఇద్దరు నిందితులను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం మేనేజర్ కళ్యాణి, ధనశ్రీ సంతోషిని చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రతతో కలిపి విచారణ చేయనున్నారు. సరోగసి ముసుగులో శిశువుల విక్రయాలపై ఇద్దరి పాత్రపై పోలీసులు విచారణ చేయనున్నారు. శిశువుల కొనుగోలుపై కళ్యాణిని గోపాలపురం పోలీసులు ప్రశ్నించనున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, డీటెయిల్స్ ఏంటి? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల అక్రమాలను తెచ్చేందుకు కస్టడీకి తీసుకుంది నమ్రతని నిన్న చెంచల్గూడ జైలు నుంచి ఏదైతే గోపాలపురం పోలీసులు సుదీర్ఘంగా ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నార్త్ జోన్ డీసీపీ రష్మి పర్మాల్ అలాగే పోలీసుల బృందం సుదీర్ఘంగా అయితే నమ్రతని విచారిస్తోంది. విచారణలో భాగంగా పలు కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా సంధించినట్టుగా అయితే తెలుస్తుంది. కానీ నమ్రత ఎక్కడ కూడా నోరు మెదపనట్టుగానే తెలుస్తుంది. ఈ రెండో రోజు విచారణలో భాగంగా నమ్రతను మరి కాసేపట్లో కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో భాగంగా అవన్నీ ఏదైతే ఫెర్టిలిటీ సెంటర్ లో ముసుగులో ఐవీఎఫ్, సరోగసి అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ ఈ మూడు అంశాల మీద ప్రధానంగా కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈమెకి సహకరించినటువంటి విజయవాడ ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించినటువంటి కళ్యాణిని కావచ్చు, ఇటు ఎనస్థీషియా డిపార్ట్మెంట్ కి సంబంధించి గాంధీ హాస్పిటల్ ఎనస్థీషియా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సదానందాన్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ ఈమెతో పాటు వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నర్సులు అలాగే ఏఎన్ఎంస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఏదైతే సరోగసి అనే పేరుతో వారికి పుట్టినటువంటి బిడ్డల్ని సరోగసి రూపంలో దంపతులు సంతానం లేని దంపతులకి ఇవ్వడము ఇదంతా దాదాపుగా కూడా కొన్ని ఏళ్లుగా కూడా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ఇది గోపాలపురం పోలీసులో దంపతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ డిఎన్ఏ రిపోర్ట్ మిస్ మ్యాచ్ అవడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే మొత్తం ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల అక్రమాలను తేల్చేందుకైతే శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ. ఈ తనిఖీలో ఈ 35 బృందాలు కూడా ఏర్పాటయ్యి 307 ఫెర్టిలిటీ సెంటర్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 307 ఫెర్టిలిటీ సెంటర్ల మీద కూడా 3 రోజుల పాటు కూడా పరిశీలించనున్నారు. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆదేశాలు కూడా జారీ చేశారు. 3 రోజుల్లో పూర్తి వివరాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఫెర్టిలిటీ సెంటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి జంట నగరాల్లో కూడా కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 157 ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధించి కూడా బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర జిల్లాల కేంద్రాల్లో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి బృందంలో ఒక వైద్య నిపుణుడు, ఒక డాక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ తో పాటు అధికారులు ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ బృందాలు 29 కీలక అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్ లిస్ట్ ను కూడా రూపొందించుకున్నారు. క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా, పేషెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, కేస్ షీట్స్ తో సహా మందుల నిల్వ, సిబ్బంది అర్హతలు, శస్త్రచికిత్సల భద్రతా ప్రమాణాలు వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క కేంద్రం దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా చేస్తున్నారు. మొత్తం మీద నమ్రత చేసినటువంటి చైల్డ్ ట్రాఫికింగ్, ఐవీఎఫ్, సరోగసి ఈ మూడు కూడా చాలా వరకు అక్రమాలకే తావు ఇస్తున్నాయి. అది ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో కూడా నమ్రత ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అంశం ఏదైతే ఉందో ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అంశము అటు నార్త్ నుంచి ఇటు గిరిజన ప్రాంతాలు, ఏపీకి సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాల దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చి సరోగసి రూపంలో దంపతులకి ఇవ్వడము ఈ మొత్తం కూడా దందా కొన్నేళ్లుగా యథేచ్ఛగా చేస్తున్నటువంటి నమ్రతని కస్టడీలోకి తీసుకుని ఈ రోజు సుదీర్ఘంగా ఆమెని ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గ్రేసీ, రైట్ ఉషా, అంటే ఇప్పటికే తొలి రోజు పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అసలు నోరు మెదపలేనట్టు తెలుస్తోంది. అంటే చాకచక్యంగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. మరి మిగతా ఇద్దరు మేనేజర్స్ ఎవరైతే కళ్యాణి, సంతోషిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది కస్టడీలోకి. మరి ముగ్గురిని కలిపి విచారించినప్పుడు ఏవైనా ఈ విచారణ ఎదుర్కొనే క్రమంలో ఏదైనా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అసలు వీళ్ళ ముగ్గురిని విచారించే అది ఏ కోణంలోకి చెందుతుందంటారు? ఖచ్చితంగా గ్రేసి, ఈ అంశానికి సంబంధించి నమ్రత ఒక్కటే ఈ మొత్తం దందాలో సభ్యత్వం లేదు. చాలా వరకు కూడా పార్ట్నర్షిప్ ల
పార్ట్నర్షిప్ బిజినెస్ లాగా చేశారు. దీన్ని మొత్తాన్ని కూడా సరోగసి, IVF, అలాగే ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి సంతోషి కావచ్చు, అలాగే కళ్యాణి కావచ్చు, నమ్రత, ఈ ముగ్గురు కూడా ఈ మొత్తానికి కూడా మూలంగా తెలుస్తోంది. వీరిని కూడా పిలిచి ఏదైతే ఇప్పుడున్నటువంటి నమ్రత నిన్నటి నుంచి కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు నమ్రతతో పాటు కళ్యాణిని, అలాగే సంతోషిని, వీరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎనెస్థీషియా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సదానందాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే నమ్రత తనయుడైనటువంటి జయంత్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా బ్లాక్ మెయిల్ కు పాల్పడడం, బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఎక్కడ కూడా కంప్లైంట్ నమోదు కాకుండా బాధితులకి బ్లాక్ మెయిల్ చేయడము, బెదిరింపులకు పాల్పడము, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మొత్తం ఈ కేసులో మొత్తం కూడా చాలా వరకు కూడా తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా చాలా మంది హస్తం ఉంది. కాబట్టి నమ్రతని విచారించిన అనంతరం వీరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుసు. కస్టడీలో నిన్నటి నుంచి కూడా నమ్రత ఎక్కడ కూడా నోరు మెదపలేదు. కాబట్టి ఇవాళ వీరిద్దరి మధ్య ఖచ్చితంగా నమ్రతని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీరి వాడినటువంటి ఎక్విప్మెంట్, అలాగే మొత్తాన్ని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గ్రేసీ, రైట్ ఉషా, థ్యాంక్ యూ. డాక్టర్ నమ్రత తొలి రోజు పోలీసుల విచారణలో నోరు మెదపలేదని తెలుస్తోంది. నిన్న సికింద్రాబాద్ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లే సమయంలో తనకేం తెలియదని, వీళ్ళంతా తనను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియాతో చెప్పారు. ఉదయం వైద్య పరీక్షల అనంతరం ఆమెను డీసీపీ కార్యాలయానికి తరలించారు. సుమారు 3 నుంచి 4 గంటల పాటు డీసీపీ పర్యవేక్షణలో నమ్రత నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు సమాధానం చెప్పేందుకు మొండికేసినట్టు సమాచారం. ఆ తర్వాత తనకేం తెలియదని, అంతా సక్రమంగానే ఉందంటూ పొడిపొడిగా జవాబులు ఇచ్చినట్టు తెలిసిందే. మీరేం చెప్పాలనుకున్నారు? నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు.